ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కీర్తనలు 62:6-7 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 10th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోని మన ప్రియులందరికీ ఈ ఉదయకాలం మందు ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డకి దేవుని కృప సమృద్ధిగా దొరుకునుగాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన కాపుదల, దీవెన మనపై, నీపై ఉండునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దావీదు కీర్తనలో చూసినట్లయితే దావీదు అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట. ఆయనే, నేను కదిలింపబడను అంటున్నాడు. ఎందుకనంటే తన దేవుని గురించి అతను బాగా ధ్యానించాడు, తెలుసుకున్నాడు. తన దేవుని కార్యాలు గొప్పవి, ఆయన గనుడు, మహత్కార్యములు చేయవాడని నమ్మాడు. అలాగే అద్భుతాలు చూశాడు. అందుకనే ఆ గడ్స్ గొలియాతును చూసినా భయపడలేదు, ఫిలిష్తీయులను చూసినా భయపడలేదు, ఏ యుద్ధములో ఓటమి లేదు. ఎందుకని తన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నమ్మాడు. అలాగే దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. అందుకని ఏ సమస్యకు భయపడాల. సమస్యలు, శత్రువులు ఆయన చూసి భయపడినాయి. కారణం దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి అన్ని విజయాలు, అంత దీవెన, అంత గడ్స్ అతనిలో వచ్చింది. మన సండే ఈ దేవుని యొక్క నామంలో ఎవరైతే బలంగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఎలాంటి గడ్స్ ఉంటుందో, ఏలియా గురించి, దావీదు గురించి, మోషే గురించి, అలాగే జాషువా గురించి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి మనం 4 వర్షిప్లో ధ్యానించాం. బిడ్డలారా, దావీదు వలె నీవు నేను దేవుని యొక్క కార్యాలను ధ్యానించినప్పుడు, ఆయన మహాశక్తి, ఆయన ప్రభావం గురించి మనకు అర్థమైనప్పుడు మాత్రమే ఆ గడ్స్ మనలోకి వస్తుంది. అవును, ఆ ధైర్యం మనలోకి వస్తుంది, అటు విశ్వాసం మనలోకి వస్తుంది, పిరిగితనం పోతుంది, ధైర్యంగా బతుకుతావు, గుడ్ హెల్త్ కలిగి ఉంటావు. అలాగే నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా గడ్స్ కలిగి ఉంటావో సాతాను నేను చూసి పారిపోతుంది, సమస్యలను చూసి పారిపోతాయి, దరిద్రాన్ని చూసి పారిపోతుంది, పాపానికి టెంప్ట్ అవ్వు, అన్ని విషయాల్లో జయాన్ని కలిగి ఉంటావు. కనుక నీవు ఈరోజు దేవుణ్ణి ఆశ్రయముగా, రక్షణాధారముగా, దుర్గముగా చేసుకుంటావా? ఆయన ఎందే ఆనందిస్తావా? ఆయన ముందు పెడతావా? యుద్ధం నాది కాదు యెహోవాది అన్నాడు. దేవుని ముందు పెట్టాడు. అందుకే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇలాంటి కృప, విజయాలు దేవుడు ఎన్నో ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ గడ్స్ నీలోనికి వచ్చునుగాక, ఆ ధైర్య విశ్వాసాలు ఈ రోజు నుంచి నీలో ఆరంభమవునుగాక. గొప్ప అద్భుతాలు చూడబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలకి విశ్వతకు బిడ్డను దర్శించండి. నైనా దావీదు నిన్ను ఆశ్రయంగా చేసుకున్నాడు. నా మహిమకు దేవుడే ఆధారం అంటున్నాడు, నా బలమైన ఆశ్రయదుర్గం అంటున్నాడు. అయ్యా, నా ఎత్తైన కోట, నేను కదిలింపబడిన అంటున్నాడు. అవును నాయన, మీరు కోటగా, కొండగా మీరున్నారు కాబట్టి దావీదు కదిలించబడలేదు. మేము కూడా అట్టి విశ్వాసం, అట్టి ధైర్యం, అట్టి కృప పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు భయంతో ఉన్నారు, ఎవరు సమస్యలతో ఉన్నారు, వాడిని విడిపించి కృప చూపించండి. యేసునామములో ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. యేసునామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నారు, మీరు గద్దించి విడుదల, స్వస్థ, మరణకరమైన వ్యాధుల నుంచి విడిపించండి. చీకటి సమస్యలు తొలగించండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చునుగాక, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ వచ్చునుగాక, మంచి హైక్స్ వచ్చునుగాక, దీవెన కలుగునుగాక, ఆశ్చర్యకరాలు జరిగించండి, కృపాక్షేమాలు దయచేయండి. నాయన గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ విషయాలు కూడా మిరాకిల్స్ చేయండి. మా పిల్లలు కృప తెరివండి. గృహాలు ఇవ్వండి. నాయన సమాధానం ఇవ్వండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి అద్భుత రీతిలో. గర్భఫలం బిడ్డలు గర్భఫలం పొందాలి యేసు నామములో. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. అన్నింటిలో దీవెన తల్లి బిడ్డ సేపుకుండా కృప దయచేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి. నా సంగీత పట్ల కూడా కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యం జరిగించండి. చీకటి తొలగించండి. అయినా అందరి విషయాలు కూడా దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు అంటున్నాడు నీకు గడ్స్ ఇవ్వాలని. నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా, రక్షణాధారంగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. చేసుకున్నావా? దీవెనలు నీపైనే ఉంటాయి. ఆమేన్, ఆమేన్.